హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ఈరోజు వీడియోలో అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాలలో ఒకటైన గుడాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో పెట్టే ప్రసాదం రుచి అయితే వస్తుందండి. ప్రసాదం కూడా చాలా రోజులు నిలవ ఉంటుంది. వీడియోని చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గుడాన్నాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు రైస్ని వేసుకోవాలి. ఈ కప్ క్వాంటిటీ వచ్చేసరికి 200 గ్రాముల వరకు ఉంటుందండి. ఈ క్వాంటిటీలో చేసినట్లయితే ఈ గిన్నె నిండుగా ప్రసాదం రెడీ అవుతుంది. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే కొంచెం పెద్ద కప్పుతో రైస్ తీసుకోండి, లేదా తక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే చిన్న కప్పుతో తీసుకోండి. రైస్ని వాటర్ తోటి 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి 4 కప్పుల వరకు నీళ్లు పోసుకుని ఈ రైస్ని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత బియ్యం చక్కగా నానిపోతాయి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని ఉడికించుకోవాలి. ఈ గుడాన్నం ప్రసాదానికి రైసు చాలా మెత్తగా ఉడికిపోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకుని కదుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ రైస్ని ఇలా మెత్తగా ఉడికించుకోండి. రైస్ ఉడికిపోయిన తర్వాత కూడా గిన్నెలో ఇంకా నీళ్లు ఉంటాయి కదండి, ఆ నీళ్లు కూడా ఎగిరిపోయేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఈలోపు మరొక గిన్నెను తీసుకుని అందులోకి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. ఈ గుడాన్న ప్రసాదం కొంచెం తీపి ఎక్కువగానే ఉంటుందండి. నేను ఎగ్జాక్ట్ కొలతలన్నీ చూపిస్తున్నాను. మీరు స్వీట్ తక్కువగా తినేవారైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఈ బెల్లాన్ని కరిగించుకోవడం కోసం ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ప్రసాదం మంచి రంగులోకి రావడానికి నేను ముదురు రంగులో ఉండే బెల్లాన్ని సగం, లేత రంగులో ఉండే బెల్లాన్ని సగం కలిపి తీసుకున్నానండి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయేసరికి మరొక పక్క రైస్లోని వాటర్ కూడా ఎగిరిపోతాయి. ఇప్పుడు కరిగించుకున్న బెల్లం నీళ్లను రైస్లోకి వడకట్టుకుని వేసుకోవాలి. బెల్లంలో మట్టి పులులు లాంటివి ఏమి ఉండవు అనిపిస్తే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలి. ఈ రెసిపీ మొత్తానికి 3/4 కప్పు వరకు నెయ్యి పడుతుంది. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుని కలుపుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకుంటే దగ్గరగా అవడానికి 15 నిమిషాల దాకా టైం పడుతుందండి. అయితే నెయ్యి అంతటినీ వేయకుండా చివరిలో ఒక 1/4 కప్పు వరకు నెయ్యిని పక్కన పెట్టుకోండి. రైస్ ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ యాలకుల పొడి, 2 చిటికెళ్ళ పచ్చకర్పూరాన్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. గుడిలో పెట్టే ప్రసాదాలన్నిటినీ కూడా ఆవు నెయ్యితోనే ప్రిపేర్ చేస్తారండి. ఆవు నెయ్యితో ప్రిపేర్ చేసినప్పుడు ఒక రకమైన రుచి, గేదె నెయ్యితో ప్రిపేర్ చేసినప్పుడు ఒక రకమైన రుచి వస్తుంది. ఇప్పుడు మరొక స్టవ్ మీద చిన్న ప్యాన్ని పెట్టుకుని అందులోకి మిగిలిన 1/4 కప్పు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1/3 కప్ వరకు జీడిపప్పు పలుకులను వేసుకుని వీటిని లో ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు ఇలా మంచి రంగులోకి వేగిన తర్వాత మరొక పక్క స్టవ్ మీద ఉన్న గుడాన్నంలోకి ఈ జీడిపప్పులను వేసుకుని కలుపుకుంటే గుడాన్నం రెడీ అయిపోతుంది. బియ్యం, బెల్లం అలాగే నెయ్యి కూడా సమపాళ్లలో తీసుకున్నట్లయితే ప్రసాదం చాలా రుచిగా వస్తుందండి. ఇప్పుడు చూపించిన విధంగా అన్ని కొలతల్ని తీసుకుని మీరు ప్రసాదాన్ని ప్రిపేర్ చేసినట్లయితే గుళ్ళో కూడా చక్కగా ఈ ప్రసాదాన్ని పంచిపెట్టవచ్చు. తక్కువ పదార్థాలతో చేసినప్పటికీ కూడా ఈ ప్రసాదం రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే ప్రసాదం కూడా చాలా రోజులు నిలవ ఉంటుంది. ఈసారి శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి శుక్రవారానికి ఇలా గుడాన్న ప్రసాదాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.